పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపల్ పరిధిలోని బోయినపేటలో ఇల్లు కూలిన ఘటన చోటు చేసుకుంది. గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కుంట సమ్మక్క ఇల్లు పూర్తిగా కూలిపోయింది. ఇంటి పైకప్పు నుండి నీళ్లు రావడంతో రాత్రివేళ పక్కింట్లో సమ్మక్క నిద్రపోవడంతో బ్రతికి బట్టకట్టింది. తెల్లవారుజామున 3 గంటలకు ఇంటి పైకప్పు గోడలు ఒక్కసారిగా కుప్పకూలాయని సమ్మక్క వాపోయింది. ఇంట్లోని నిత్యావసరాలు వస్తువులు పాడైపోయి సుమారు 50,000 నష్టం జరిగిందని సమ్మక్క వాపోయింది. ఒంటరిగా జీవిస్తున్న తనను ఆదుకోవాలని సమ్మక్క ప్రభుత్వాన్ని కోరింది. ఇల్లు బానకు మొత్తం ఇంట్లో బాగా వర్షానికి మొత్తం అది ఇంత వర్షం కాలే. నైట్ బయటికి వచ్చి వేరే వాళ్ళ ఇంటికాడ వండుకున్నాం. నైట్ మొత్తం కూలిపోయింది ఇల్లు మాది. నైట్ మూడింటి ప్రాంతంలో మా ఇల్లు మొత్తం వర్షానికి వర్షం కాలే. నైట్ వేరే వాళ్ళ ఇంటికి పోయి వండుకున్నాం. సామాన్ అంతా మొత్తం నైట్ 3కే కూలిపోయింది. మొత్తం సామాన్ అంతా ఖరాబ్ అయింది. మాకు అమ్మ నాన్న లేరు. మా అక్క నేను ఇద్దరం ఉంటాం మా ఇంట్లో. వేరే వాళ్ళ ఇంటికి పోయి వండుకున్నాం. పక్కింటి వాళ్ళ ఇంటికి పోయి దేని మరి మాకు ఏం లేదు, వేసుకునేందుకు బట్టలు కూడా లేవు. మొత్తం అన్ని సామాన్ అంతా ఖరాబ్ అయింది. మొత్తం మళ్ళీ ఉన్నాయి. మేము కట్టు బట్టలు విని నిలుస్తున్నాం. ఏం లేవు, సామాన్ ఏం లేకుండా అన్ని ఖరాబ్ అయినాయి. మా ఇంట్లో ఏం ఒక అనుకున్నామన్నా కానీ గంజి కూడా లేదు. బియ్యం గియ్యం ఏం లేవు. వంట సామాను కూడా ఏం లేవు. వండుకొని తిందామన్నా కానీ బియ్యం కూడా లేవు. మాకు బట్టలు కూడా వేసుకోవడానికి లేవు. కట్టు బట్టలు మీద ఇక్కడ నిలుస్తున్నాం మేము. ఏమైనా సాయం చేయాలని, ప్రభుత్వం ఏమైనా సాయం చేయాలని